నువ్వు ఉండగలవా అది చెప్పు. ఇల్లు తీసుకుంటారు కదా, నువ్వు ఉండగలవా అక్కడ? ఆయనది ఎలా ఉండగలవు? ప్రజలు నమ్మకం కలగాలి. నేను ఉంటాను అంటే ఎన్నికల మాట. నువ్వు ఉండగలవా? షూటింగ్లు ఏంటి నీకు ఫర్దర్గా? నువ్వు పిఠాపురంలోనే వారానికి ఒక రోజు ఉంటావా? వారంలో 5 రోజులు ఉంటావా? నేను 5 రోజులు అందుబాటులో ఉంటానంటావా? లేదా వారానికి ఒక రోజు ఖచ్చితంగా ఎవ్రీ సండే ఉంటానంటావా? మిగతా రోజులు నా సెక్రటరీలు ఉంటానంటావా? అది కూడా క్లారిటీ ఇవ్వాలి. అయ్యి అడుగుతారు ప్రజలు. ఆ అమ్మాయి 24/7 ఉంటుంది అవైలబుల్. నా పిల్లలు 24/7 వంగ గీత అవైలబుల్. మీరు ఏంటి, మీరు అవైలబులా? ప్రజలు అడుగుతున్నారు దగ్గర. మాకు లోకల్, ఆయన లోకల్ కాదు, అది కూడా ఆయనకు. అందుకని ఎన్ని దాటుకుని రావాలి, అగ్ని పరీక్ష అన్నది. అందుకే లోకల్. ఆవిడ కావాలంటే మాకు తెల్లాలి, మాకు ఏదైనా అపాయం వచ్చింది, ఇంకోటి వచ్చింది, గౌక్కుని ఆవిడ గంటలో 2 గంటలు ఆవిడ వెళ్ళి కలవగలం. ఈయనంటే ఈయన ఆ టైంలో ఈయన ఉంటే మా అదృష్టం, లేకపోతే ఈయన ఎక్కడుంటే ఈయన మేము కలవగలమా? ఇక్కడ పిఎల్ని ఈయన కలిస్తే అయ్యే పనుల, పిఎల్ చేసే పనుల ఈయన మాకు ఉండదు కదా. సో కనుక ఆయన అవైలబిలిటీ ఏంటి? అందుకని మాకు లోకల్ కావాలి, లోకల్ అయితేనే బెస్ట్ అని ప్రజల మాట. సో వీటిని దాటుకుని రావాలి. ఇవన్నీ అనేక మైనస్లు, అనేక అడ్డంకులు ఉన్నాయి ఆయనకి. అవన్నీ దాటుకుని రావాలి. చూద్దాం. పొత్తు వల్ల టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు వల్ల జగన్కి ప్లస్ అయిందని అంటున్నారు, కానీ జగన్ మైనస్ అవుతుంది, ఆయన మళ్ళీ గెలవలేరు అనే మాట అయితే ఇక్కడ వినిపించట్లేదు. ఎక్కడ వినిపించలేదు? ఎందుకు వినిపించలేదంటే అది ఎందుకంటే ఈ పొత్తు ఒక అనైతికమైన పొత్తు, ఒక అధర్మంతో కూడిన పొత్తు, ఒక దిశ దశ లేని పొత్తు, ఒక నికృష్టమైన ఆలోచనలతో ఏర్పడిన పొత్తు. ఎందుకు ఆ మాటలో ఇంత గట్టిగా చెప్తానంటే, వీళ్ళు ఈ 3 పార్టీలు ఒకళ్ళొకళ్ళు తిట్టుకున్నారు, అసహ్యంగా మాట్లాడుకున్నారు, ఊసుకుని కాండ్రించి ఊసుకున్నట్టు మాట్లాడుకున్నారు. చంద్రబాబు మోడీని ఎంతగా తిట్టాడో, మోడీని ఎంతగా అసహ్యంగా మాట్లాడాడో ప్రజలందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ చంద్రబాబుని, లోకేష్ని ఎంతగా తిట్టాడో, మా అమ్మను తిట్టాడు, మీ అంత చూస్తారు ఎంతగా తిట్టాడో అందరికీ తెలుసు. బీజేపీ చంద్రబాబుని ఎంతగా తిట్టారో, దేశంలోనే ఇంతటి పెద్ద అవినీతి ముఖ్యమంత్రి లేడు, ఇతను ఏటీఎంగా వాడుకున్నాడు, ఎంత మాట్లాడారో అందరికీ. మీరు ఇవన్నీ మాట్లాడుకుని ఇల్లారు తిట్టుకుని ఒకళ్ళనొకళ్ళు ఇన్ని రోజులు 5 ఏళ్ళు తిట్టుకుని వ్యవస్థగా తిట్టుకుని, ఇవాళ మేము కలుస్తున్నాం, ఎందుకు కలుస్తున్నాం ఒక్క మాట, ఎందుకు కారణం చెప్పాలి కదా. కారణం జగన్ ఓడించడానికి అంటున్నారు, అది కారణం కాదు. ప్రజల దగ్గరికి వెళ్ళి ఆయన ఓడించాలి, మమ్మల్ని గెలిపించదు కాదు, మమ్మల్ని ఎందుకు గెలిపించాలి కారణం చెప్పాలి, అది చెప్పాలి. మమ్మల్ని ఎందుకు గెలిపించారు, మేము ఆ రోజు అంతగా తిట్టుకునేందుకు వాళ్ళు ఎందుకు కలిసాం. చంద్రబాబు అంటాడు రాష్ట్ర ప్రయోజనాలు. రాష్ట్ర ప్రయోజనాలు అంటే ఏంటి? నువ్వు విడిపోయింది 2018లో విడిపోయినప్పుడు ఏమని చెప్పావు? స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు, అందుకు విడిపోతున్నాను. వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అమ్మకానికి పెట్టారు, అందుకు విడిపోతున్నాను. కడప స్టీల్ ప్లాంట్ ఇవ్వలేదు, రైల్వే జోన్ ఇవ్వలేదు, ఇందుకు విడిపోతున్నాను. 36 కథలు చెప్పావు కదా. ఇవాళ మళ్ళీ కలుస్తున్నప్పుడు ఏమన్నా నీకు ప్రామిస్ ఇచ్చాడా మోడీ గారు? స్పెషల్ స్టేటస్ ఇస్తారని ఏమన్నా వాగ్దానం ఇచ్చాడా? స్టీల్ ప్లాంట్ అమ్మను ఏమన్నా ఇచ్చాడా వాగ్దానం? టాపిక్స్ లేవు కదా. ఏమీ లేకుండా నువ్వు ఏ వాగ్దానం తీసుకున్నావు రాష్ట్ర ప్రయోజనం కోసం? నువ్వు ప్రజలకు ఎంత తెలుసు, నువ్వు కేసుల నుంచి కాపాడబట్టడానికి ఆల్రెడీ మీద కేసులు చుట్టుకుంటున్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్డు ఇట్లా చుట్టుకుంటుంది. సో నీకు పైన సపోర్ట్ కావాలి, అందుకోసమని నువ్వు జయరావు చెప్తే రాష్ట్ర ప్రయోజనాలు శూన్యం. ఆ మాట ఒట్టి బోగస్ మాట అని ప్రజలకు తెలుసు. ఎందుకంటే అవి ఉంటే నువ్వు అడగాలి కదా, నువ్వు జాయింట్ అయ్యే ముందు నాకు ఈ ప్రామిస్ ఇవ్వండి, మనం కలిసి పోరాడదాం అనాలి కదా. ఏ హామీ లేకుండా ఎందుకు చేయలేవు? ఇవాళ రాష్ట్ర ప్రయోజనాలు ఎట్లా ఉంది? సో మీకు అధికారం అనే ఒక పాయింట్ తప్పితే మీ కలయికకి ప్రజా ప్రయోజనం కానీ రాష్ట్ర ప్రయోజనం కానీ ఏమీ లేదు. కేవలం ఒక అతనిది ఓడించాలి, అది ప్రజలు అంగీకరించరు. ఒకరిని ఓడించాలి కనుక మేమందరం ఒకటయ్యామంటే అది అంగీకరించాలి. అతని పాలనలో ఈ తప్పులు ఉన్నాయి, వాటిని మేము ఇలా సరిదిద్దుతాం, ఆర్థిక విధానం ఇలా మెరుగుపరుస్తాం అని ఇది చెప్పాలి. ఎందుకు చెప్పలేకపోతున్నారు చంద్రబాబు? ఒక పక్క జగన్ ఏమో నేను ఇంత ఖర్చు పెట్టాను, 2,70,000 కోట్లు ఇలా ఇచ్చాను, మీ ఇంటికి ఈ ప్రభుత్వం నుంచి మంచి జరిగిందంటే నాకు ఓటేయండి,
అని ధైర్యంగా అడుగుతున్నాడు. నువ్వు అడుగు ఆ ధైర్యంగా. 14 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాను ముఖ్యమంత్రిగా. నేను ఈ పని చేశాను ఆంధ్రాకి, నాకు ఈ పని చేశాను, ఇందువల్ల ఆంధ్ర రాష్ట్రం బెటర్ అయింది, నాకు ఓటేయండి అని అడుగు. ఎందుకు అడగలేకపోతున్నావు? నువ్వు చేసింది శూన్యం గనక. నువ్వు 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం చేశావు. ఆనాడు నువ్వు 143 కేంద్ర సంస్థలు వస్తే ఒక్కదాన్ని కూడా ఆంధ్రాకి ఇవ్వాల. అన్ని తెలంగాణ వరంగల్ చెప్పావు, ఒక్క సంస్థ అక్కడికి ఇవ్వాల. ఫారెన్సిక్ ల్యాబ్ కానీ ఇంకోటి ఇవ్వాల నువ్వు. అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్, వైజాగ్ రైల్వే జోన్లో 7 రైల్వే లైన్లు భువనేశ్వర్లో కలుపుతా అంటే నువ్వు సీఎం నోరు నిమ్మక నీరెత్తాడు కూర్చున్నావు, అడ్డుపడలా. అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆ విషయం మాట్లాడాల. కడప స్టీల్ ప్లాంట్ ఐరన్ ఓర్ లీగల్ హజల్స్ లేకుండా కంటిన్యూస్ సప్లై ఎలా ఇవ్వగలరు? ఎందుకంటే 20,000 కోట్లు ఖర్చు పెట్టి కట్టేటప్పుడు ఆ లీగల్ హజల్స్ లేకుండా అక్కడ ఐరన్ ఓర్ కడపలో లేదు, బయట నుంచి తెప్పించాలి, వాడు సప్లై చేయాలి. ఆ సప్లై సగంలో ఆపేస్తే ఈ మొత్తం వేస్ట్ అయిపోతుంది. సో లీగల్ హజల్స్ లేకుండా మీరు ఐరన్ ఓర్ సప్లై పక్కన నుంచి తెప్పించుకుంటూ ఏంటి అగ్రిమెంట్, అది ఎట్లా చేస్తారో చెప్పండి అని అడిగింది అథారిటీ. చెప్పలా నువ్వు అధికారంలో ఉన్నందుకు. ఒక్కనాడు నువ్వు ఆంధ్ర రాష్ట్రానికి తీరని ద్రోహం చేశావు. తీరని ద్రోహం చేసి 5 ఏళ్ల తర్వాత మొన్న సరి కొత్త రాష్ట్రాన్ని ఇస్తే ఇంకా ముంచేస్తే భ్రమరావతి అన్నావు, అక్కడ రియల్ ఎస్టేట్ దందాలు అన్నీ జరిగి ఏం చేయాలి. కనుక నువ్వు ఇదే 2014లో ఈ ముగ్గురు కలిపి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు, చంద్రబాబు సంతకం పెట్టి. మరి ఆ మేనిఫెస్టో చూపిస్తున్నాడు ఇవాళ జగన్ ప్రజలకి. దీంట్లో ఏ ఒక్కటి తెచ్చారో దమ్ముంటే చెప్పండి అన్న. మరి చెప్పు, దమ్ముంటే చెప్పు. ఇదిగో ఆనాడు 2014లో మేము ఇచ్చిన మేనిఫెస్టో ఇదిగో దీంట్లో ఇవన్నీ నెరవేర్చని చెప్పమను. అది కనుక నాకు ఓటేయండి అని అడగమండి. క్వశ్చన్ వీళ్ళు కూడా ఆయన అడుగుతున్నారు కదా జగన్ గారిని. చూపిస్తున్నాడు కదా జగన్, చూపిస్తున్నాడు కదా ప్రతి మీటింగ్లో ఏమేమి ఇచ్చాడు, ఏమేమి ఖర్చు పెట్టాడు, ఎవరెవరికి దీనికి అమ్మ ఒడి ఏంటి మొత్తం ఎన్ని ఖర్చు పెట్టాడు, రైతుల బీమాకి ఎంత ఇచ్చాడు, ఏంటన్ని రుణమాఫీకి ఏమి ఇచ్చాడు అని లెక్కలు చెప్తున్నాడు పబ్లిక్ మీటింగ్లో. ఈ కాదని చెప్పండి అని వాళ్ళకి సవాలు విసురుతున్నాడు. ప్రజలకి తద్వారా వీటి ద్వారా ఇంత ఖర్చు పెట్టాను, మీకు లబ్ధి లేదు, మీ ఇంటికి నా ప్రభుత్వం ద్వారా ఒక మంచి జరగలేదు అంటే నాకు ఓటేయద్దు. ఈ సంక్షేమాల్లో ఏ ఒక్క సంక్షేమం మీకు అందినా నా వల్ల మీకు ప్రయోజనం ఎన్నాళ్ళు లేదు, ఈనాళ్ళు నా ప్రభుత్వంలో మీకు అందుతున్నాయి, ఇన్ని పథకాలు అందుతున్నాయి, అందిన వాళ్ళు మీకు అందితేనే నాకు ఓటేయండి. ఇది నేను డ్రామా అబద్ధాలు అయితే ఇయ్యద్దు, చంద్రబాబు లాగా నా అబద్ధాల మాటలు అయితే ఇయ్యద్దు. అయితే నేను ధైర్యంగా అడుగుతున్నాడు, ఎందుకంటే జరిగినాయి అందిని. ప్రజలు క్యూలు కట్టి ఉంచుకుని పెన్షన్ కోసం క్యూలు కట్టుకుని 2 రోజులు 3 రోజులు తిరిగిన ముసలోళ్ళ పాపం ఇవాళ ఇంటి దగ్గర పడుకుంటే పొద్దున్నే వచ్చి వస్తున్నాయి. ఒక కిడ్నీ బాధితులు అవ్వచ్చు, అంగవైకల్యులు అవ్వచ్చు, ముసలోళ్ళు అవ్వచ్చు, పెన్షన్ రిటైర్ ఉద్యోగులు అందరికీ బ్రహ్మాండంగా ఇంటి దగ్గరికి వస్తున్నాయి. సో వాళ్ళ అందుకని ధైర్యంగా అడుగుతున్నారు. చంద్రబాబు ఎందుకు ధైర్యంగా అడగలేకపోతున్నాడు? చేయలేదు కనుక. నువ్వు మోసం చేసావు.